अस्सलाम वालेकुम जी। నమస్కారం గురూజీ. नमस्कार। నేను तो कैसा है? ఈరోజు చాలా నాకు ఆనందంగా ఉంది. మళ్ళా పునర్జన్మ వచ్చినట్టు అనిపిస్తుంది. हाँ हाँ। గతంలో అనేక హాస్పిటళ్ళు చుట్టిన, ఛత్తీస్‌గఢ్ వరకు పోయినా, మహారాష్ట్ర తిరిగిన, గుజరాత్ పోయినా, ప్రతి చోట పోయినా, ప్రతి న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్లను చాలామందికి నా నా డే సయాటికా ప్రాబ్లం గురించి వెళ్ళాను. చాలామంది చాలా రీతిలో అయినటువంటి మందులు ఇచ్చారు. అన్ని మందులు వాడినా కానీ ఎలాంటి దాంట్లో మార్పు రాలే. రోజు రోజుకు ఒక గండంలాగా కనబడతా ఉండే. రోజు గడుస్తూ ఉంటే ఒక గండం గడిచినట్టు. మూత్రానికి పోవాలన్నా, మల విసర్జనకి పోవాలన్నా చాలా ఇబ్బంది పడతా ఉండే. ఒక వ్యక్తిని నేను తిరిగి కూడా చూడలేకపోతా ఉండే. కంటి నజర్తోనే కళ్ళని తిప్పి చూస్తూ ఉండే. అలాంటి పరిస్థితుల్లో చాలామంది నాకు చెప్పారు, వేరే మహారాష్ట్ర వాళ్ళు, ఏంటిదయ్యా సంకలో పిల్ల పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నావు, నీ ఊరు పక్కనే నవాపేటలో మీ స్వామి గారు చెప్తున్నారు, మేము ఎక్కడి నుండి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం, నువ్వు వెళ్ళి అక్కడ చేసుకోకుండా ఎక్కడెక్కడికో ఎందుకు తిరుగుతున్నావు అని వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఫస్ట్ నమ్మలే. ఆ తర్వాత నా చాలా మిత్రులు చాలా మంది ఇక్కడికి వచ్చి చాలా మన డయాబెటీస్ పేషెంట్లు కానీ, బీపీ పేషెంట్లు కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లు కానీ, అస్తమా పేషెంట్లు కానీ, హార్ట్ పేషెంట్లు కానీ, మన పక్షవాతం వచ్చిన వాళ్ళు కానీ, సయాటికా వచ్చిన వాళ్ళు కానీ, మన C1 C4 వచ్చిన వాళ్ళని చాలామంది ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకొని నాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత సరే వెళ్దాం చూద్దాం అనే ఉద్దేశంతో వచ్చాను. ఆయుర్వేదిక్ మందులు కదా, ఇది వాడితే ఏం సైడ్ ఎఫెక్ట్ అవుతుందని నేను ఆ మందులను కూడా తీసుకోలేదు. ఒక 2-3 వారాలు ఫ్రెండ్లీగా మా మా బాబాయ్తో వస్తూ ఉండే. లేకపోతే పోనీ వెళ్ళిపోతలేవు, ఆయనని తీసుకొని వస్తే నాకు పుణ్యమైన దొరుకుతాయని చూసి 2-3 సార్లు నేను మసాజ్ చేసుకున్నా. ఆ మసాజ్తోనే దగ్గర 50-60% వరకు నాకు మంచిగా ఉపశమనం కలిసింది. నేను 12 సంవత్సరాల నుండి బెల్ట్ పెట్టుకొని తిరుగుతూ ఉండే. ఇక్కడ వచ్చిన నెల నుండి బెల్ట్ లేకుండా ఓపెన్గా అట్టిగా బెల్ట్ లేకుండా తిరుగుతున్నా, కార్ నడుపుకుంటున్నా తిరుగుతున్నా, హైదరాబాద్కి వెళ్ళేస్తున్నా, హైదరాబాద్ నుండి చంద్రపూర్ పోతున్నా. నేను వృత్తిరీత్యా నేను ఒక క్లాస్ 1 కాంట్రాక్టర్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక పునర్జన్మ అనిపించింది. నేను హైదరాబాద్లో అడిగిన, వెళ్ళి పూణేలో అడిగిన, బాంబేలో అడిగిన, 15-16 లక్షల ఖర్చు వస్తుంది, నీ వైపు ఆపరేషన్ చేయాలి వెన్నుపూసది. ఆ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా 50% గ్యారంటీ ఇస్తాం, నువ్వు నడవగలవు, లేకపోతే 100% నువ్వు మంచానికి మూలాన అవుతారు అని చెప్పారు. అవి విని నేను ఛత్తీస్గఢ్లోని రాయపూర్కి వెళ్ళాను. ఆ తర్వాత మన గోదావరి ఖని రామగుండంలో చూపెట్టాను. చాలా దగ్గర తిరిగిన, పాములపర్తి అని వరంగల్ ఆయన దగ్గర పోయినాను. ఎక్కడ నాకు ప్రత్యామ్నాయమైనటువంటి ఉపయోగం జరగలేదు. నాకు ఏదైనా సాటిస్ఫై అయిందంటే ఈ గురూజీ వలన. నమస్కారం. ఎంతకాలం నుంచి మీరు సఫర్ అవుతున్నారు ఈ డిసీజ్ తోటి? ఈ డిసీజ్తో దాదాపు నేను 12 సంవత్సరాల నుండి సఫర్ అవుతున్నాను. కానీ ఇక్కడికి నేను కేవలం వాస్తవం చెప్తున్నా, నేను ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నది 6-7 కేవలము వారాలలో వచ్చి మసాజ్ చేసుకొని మెడిసిన్ తీసుకోపోయాను. గురూజీ అన్నారు, నువ్వు వారం ముందు రూపాయకు నా కొడుకు లాంటి నీకు సహాయం చేస్తా, సేవ చేస్తా అన్నారు. కానీ నేను నా మొండితనంతో నేను వెళ్ళినాను. నేను ఏ రోజు కూడా ఇక్కడ లేను, కేవలం వచ్చి మసాజ్ చేసుకోవడం, మెడిసిన్ తీసుకోవడం. అంతలోనే ఇంత అద్భుతమైన ఫలితం ఉంటే ఇక్కడ వచ్చి ఇంకొక వారం ఉంటే ఇంకా ఎలాంటి అద్భుతమైన ఫలితం వస్తుంది అర్థం చేసుకోవాలి అందరూ. ఇది ఒక అలావుద్దీన్ అద్భుత దీపం వల్ల నాకు ఆయన మసాజ్ పనిచేసింది. ఈరోజు నేను నడుస్తున్నా, ఇంకొక 10-15 మంది నేను కూడా ఒకరిని తీసుకొచ్చిన మా మరదల్ని, కేవలం ఆమె కూడా సేమ్ ప్రాబ్లం 2 టైమ్సే వచ్చింది. మెడిసిన్ 1 మంతే తీసుకుంది, 2 టైమ్స్ మసాజ్ చేసుకున్నది వారంలో, ప్రతి ఆదివారం వచ్చి. మళ్ళీ ఇటు ముఖమే చూపెట్టని ఆమెకు అవసరమే పడలేదు. ఇంకొక బాలకృష్ణ అని ఉంటాడు, 115 కిలోల వెయిట్, సేమ్ ప్రాబ్లం. ఆయనకు తీసుకొచ్చాను, కేవలం 2 సార్లు వచ్చిండు, ఒకసారి మసాజ్ చేసుకున్నాడు, మెడిసిన్ తీసుకోపోయాడు, ఆయన కూడా సెట్ అయిపోయిండు. నాకు ఇంతకుముందు నడిస్తే ఆయాసం వస్తూ ఉంది, నడవలేకపోతూ ఉండదు. ఈ మెడిసిన్స్ వాడినప్పటి నుండి నా బాడీ యాక్టివ్ ఉన్నది, నా మైండ్ యాక్టివ్ ఉన్నది, నిద్ర మంచిగా పడుతుంది. నాకు ఎంత ఉరికినా, ఎంత మాట్లాడినా, ఎంత పరిగెత్తినా ఆయాసం వస్తలేదు. ఇది ప్రపంచంలో ఒక అద్భుతమైన వైద్యంగా పరిగణించవచ్చు ఇక్కడ జరిగే వైద్యాన్ని. ఆయనకు నేను ధన్యవాదాలు. మరి మా ప్రేక్షకులకి ఏమన్నా సలహా?
వీళ్ళందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు వచ్చి ఒకసారి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది అట్టి మాటలు కావు. ఇది ఏంటిదంటే భగవద్గీతలో కానీ, బైబిల్లో కానీ, ఖురాన్లో కానీ దేంట్లో కూడా మనకు ఇంగ్లీష్ వైద్యం లేదు, ఉన్నది ప్రకృతి వైద్యమే. ఈ ప్రకృతి వైద్యాన్ని ఈయన చేస్తున్నారు, గురూజీ చేస్తున్నారు. ఈయన వైద్యాన్ని నేను ఎందుకు నమ్మినానంటే ఖురాన్ గ్రంథంలో కూడా చదివాను. దేనికి ఏం సంబంధించిన వైద్యం వాడతారో అదే వైద్యాన్ని ఉపయోగిస్తున్నారు. కాబట్టి ప్రకృతి రీత్యా అయ్యే వైద్యానితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి, మనుష్య ఆయుస్సు పెరుగుతుంది. కాబట్టి మీరు కూడా దీన్ని నమ్మండి, ఇలాంటి వైద్యాలను ప్రోత్సహించండి. ఎందుకంటే మన భారతీయ దేశ సంస్కృతిలో అత్యుత్తమైనటువంటి ఈ వైద్యం ఏదంటే ప్రకృతి వైద్యమే. ఆ ప్రకృతి వైద్యాన్ని ఈ గురూజీ ఇప్పుడు వరకు దాన్ని సజీవంగా ఉంచారు. ఇప్పుడు నడిచే కంప్యూటరిజంలో ఇలాంటి ప్రకృతి ద్వారా వచ్చేటువంటి వైద్యాన్నే సమాప్తం అయ్యింది అనే దశలో మళ్ళీ పునర్జన్మ ఇచ్చినందుకు గురూజీకి ధన్యవాదాలు. ధన్యవాదాలండి.